నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించి గాయపడ్డ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్. ఆందోళన చేస్తున్న జనసేన బీజేపీ నాయకులు. అన్నవరం దేవస్థానం కొండ దిగున సత్యనికేతన్ కాలేజీ వద్ద ఆకస్మిక తనిఖీలు. రూమ్స్ ప్రాంగణంలో బీర్ బాటిల్ దర్శనం. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఆగని తెల్లరాయి అక్రమ రవాణాలు, యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు. యూనివర్సిటీల ఏర్పాట్లో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ పాటించడం మా నిబద్ధతకు నిదర్శనమన్నారు మంత్రి నారా లోకేష్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించే విధంగా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నాకు కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు, 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇటీవల ఏలూరులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించి గాయపడ్డ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామ యానం సెంటర్లో రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సును నిలిపివేసి ఆందోళన చేస్తున్న జనసేన బీజేపీ నాయకులు. బస్సు ప్రమాదంలో కాజులూరు మండలానికి చెందిన జిత్తుక భవాని మృతి చెందగా ద్రాక్షారామంకి చెందిన మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రైవేటు బస్సు యాజమాని ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే ట్రావెల్స్ కు చెందిన బస్సు యానా నుంచి హైదరాబాద్ బయలుదేరగా ద్రాక్షారామంలో బాధిత కుటుంబాలు బస్సు నిలిపివేసి మృతురాలి ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు జనసేన ఇన్ఛార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ ఇతర జనసేన నాయకులు మద్దతునిచ్చారు. ఆందోళన సమయంలో బస్సులో మద్యం బాటిల్ లభించడంతో డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైట్ సార్ లైట్ వాటర్ బాటిల్ ఉంటాయి, ఖాళీ బాటిల్ కానీ బాత్రూమ్కి వెళ్ళి బాటిల్ కానీ ఇక్కడ తీస్తారా తీసినా వెనకాల వీడియో ఉన్నప్పుడు
మాట్లాడుతున్నాను కదా ఇక్కడ అన్న ఫోన్ మీరు ఫోన్ చేసి మాట్లాడుతాను ఇప్పుడు మాట్లాడతావు నువ్వు ఫోన్ ముందు బాటిల్ తీయమ్మా అదే బాటిల్ వీడియో ఇక్కడ గారికి న్యాయం చేయాలి యాక్సిడెంట్ అయిన రమణ ట్రావెల్స్ కి న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు ఆపాలి. 11 రోజులు అయింది, ఎవరో పట్టించుకుంటలేదు. అందుకే ట్రావెల్స్ ఆపాల్సి వచ్చింది. చేయాలి, బాధ్యతకి న్యాయం చేయాలి, బాధ్యతకి న్యాయం చేయాలి. ట్రావెల్స్ బస్సులో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి న్యాయం చేయాలి. ఏలూరులో యాక్సిడెంట్ అయిన బాధితురాలు భవానీకి న్యాయం జరగాలి. ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానీకి ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానీకి ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానీకి జరగాలి. ఇచ్చేయండి అందంగానే రికార్డ్ అయిపోయింది. రికార్డులో ఉంది. మీరిద్దరు తప్ప ఎవరు లేరు బస్సులో. నేను బయట ఉంటే చెప్పాను సార్, బయట ఉంటే లోపల చెప్పారండి. బాటిల్ ఉందని చెప్పారా? ఆ బాటిల్ వచ్చినప్పుడు ఎక్కడ తీసారు అంటే నేనేం చేసాను, లాకేసాను బయటకి వెళ్ళిపోండి అని చెప్పి. ఏది బాటిల్ లేదన్నా తీసారు సార్, అలా ఎందుకు తీస్తారమ్మా మరి? అక్కడే నువ్వు కొత్తగా వెళ్ళేస్తున్నావు, నువ్వు అక్కడికి అక్కడ కొత్తగా వెళ్తున్నావు. తెలిసిన మట్టుకు నేను బయట ప్యాకేజ్ నేను చూపించాడు, బాటిల్ చూసాను. చూసావు? నేను తీసిన బాటిల్ తీసిన అలా పట్టుకుని వెళ్ళిపోరు. నేనేం చేసిన బయటకు బాటిల్ పెట్టారు నువ్వే కదా. నేను పెట్టలేదు సార్. ఇక్కడికి ఎలా వస్తాయి బాటిల్ పెట్టారు? నేను బయట ఉంటాను, కేకలు పెడతారా? మరి ఆయన పెట్టలేదు, నువ్వు పెట్టలేదు. చమత్కారాలు ఆడితేనే ఎటకారాలు ఆడకండి. నాకు ఎవరికి తెలీదు. బండిలోకి బాటిల్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఏం దొప్పదు. ఇక్కడ అది కాదు, ఎలా వచ్చింది? ఇక్కడ 2 బాటిల్స్ నువ్వే పెట్టావా లేదా ఆయన పెట్టాడా? ఇద్దరులో ఎవరు పెట్టారు బాటిల్? ఎవరు పెట్టకపోతే ఇక్కడ బాటిల్స్ ఎందుకు వచ్చినాయి? ఇక్కడికి తెలియదు సార్. రోజుకి 2 బాటిల్స్ మీ ఓనర్ గారు ఇస్తున్నారా? ఇవన్నీ లిస్ట్ కూడా మేము చూసుకున్నప్పుడు కదా, చూసినప్పుడు లేవు. కథలు చెప్పొద్దు. మీరు ఇంకా ఎలా చెప్తే నేనేం చెప్పాను. ఈ కేసు మొత్తం డైవర్ట్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, గతంలో 10 రోజుల క్రితం ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే దాంట్లో 11 మంది చనిపోవడం, సుమారు 20 మందికి గాయాలు జరగడం కూడా జరిగింది. ఒక లారీని అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా డ్రైవర్స్ని వీళ్ళు బలవంతంగా కొంతమందిని వీళ్ళు ఎక్కించడం, వాళ్ళు తాగి ఉన్నారా ఏమన్నారా అనేది కూడా చూడకుండా వాళ్ళని వదలడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాల కోసం చేసుకుంటున్న ఈ ప్రయత్నంలో మన ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్కి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోగా వాళ్ళకి ఏ నష్టం జరిగినా సరే వీళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు. అంటే ఏ విధంగా అంటే డ్రైవరు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి కానీ పరామర్శ కూడా దిక్కులేని పరిస్థితిలో మాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి మీ దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పి సమాధానం చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరమైన విషయం. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హ్యూమానిటీ అనేది లేకుండా ఈ ఓనర్స్ ఇలా మాట్లాడటం అనేది మేమందరం కూడా బాధిస్తున్నాం. ఈ విషయం మీద ఓనర్ గారు వచ్చి జరిగిన దానికి సంజాయిషి చెప్పి ఆ కుటుంబానికి పరామర్శించి వెళ్ళాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించి మొత్తం నియోజకవర్గం వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అన్ని పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. జై జనసేన, జై బీజేపీ, జై హింద్. అన్నవరం దేవస్థానం కొండ దిగువన సత్యనికేతన్ కాటేజీ వద్ద ఆకస్మిక తనిఖీలు చేసిన ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు రూమ్స్ ప్రాంగణంలో బీర్ బాటిల్ దర్శనం. ఇప్పటికే కొంతకాలంగా కొన్ని గదులు పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నట్లు సమాచారం. దేవస్థానంలో సత్యనికేతన్ గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోందని సమాచారం. ఈ రూమ్స్ భక్తుల కన్నా పోలీసులకి, దేవస్థాన సిబ్బందికి స్థావరాలు. ఈ గదుల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆలయ ఈవో సుబ్బారావు, ఏసీ రామ్మోహన్ రావు, ఆలయ అధికారి యంత్రాంగం అలాగే దేవస్థానం గదుల పరిసరాలపై పూర్తి వివరాలు తెలియపరచాలని సిబ్బందికి ఆలయ ఈవో ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఆగని తెల్లరాయి అక్రమ రవాణాలు. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి అక్రమదారులతో ఇతర రాష్ట్రాల పేరు మీద విదేశాలకు పంపించేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తెల్లరాయి అక్రమ రవాణా నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది అక్రమదారులు తెల్లరాయి జేసీబీల సాయంతో తవ్వించి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెద్ద పెద్ద సంచులతో పెద్ద పెద్ద లారీలో కృష్ణపట్నం పోర్టుకు, చెన్నై పోర్టుకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పోలీసులను కూడా కొంతమంది బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ తెల్లరాయి అక్రమ రవాణాని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడెప్పుడైనా ఉంటారు ఎవరైనా కనుక్కునేది ఎందుకో కనుక్కోపోయినా ఇది మంచి వ్యాపారం. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో రెవెన్యూ శాఖ పరమైన కుల ధృవీకరణ పత్రాలు, మట్టిరాయి, ఇసుక వంటివే కాక గిరిజనేతరులు గిరిజనుల నుండి కొనే భూములను పేసా చట్ట అధ్యక్షులకి తెలపకుండా జరపరాదని, గిరిజనేతరుల పక్కా ఇళ్ల నిర్మాణాలను నోటీసులు ఇచ్చి నిలపాలని, అలాగే గిరిజనులు పండించే ఫలసాయాలను ప్రభుత్వమే కొనాలని స్థానిక ఎంఆర్ఓ సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చి మండలంలోని అన్ని గ్రామాల పేసా చట్ట అధ్యక్షులు, మండల పేసా చట్ట అధ్యక్షుడు తాము సూరిబాబు మీడియాకు తెలిపారు. నమస్తే అండి, నా పేరు తాము సూరిబాబు, రాజవొమ్మంగి మండల పేసా అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మాకు ఏజెన్సీ ప్రాంతం అంతటికీ 5వ షెడ్యూల్ ప్రాంతం అంతటికీ కూడా భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి చట్టాలలో భాగంగా పేసా చట్టం ఒకటి ఏర్పాటు చేసి ఎన్నికలను నియమించి మేము ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చి సగౌరవంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక మీదటి నుంచి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పీసా కమిటీలు ఏవైతే ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేస్తూ ఉంటాయో ఆ తీర్మానాలను అనుసరించి ప్రతిదీ కూడా ఆ చట్టానికి లోబడి ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని మాత్రమే కార్యాచరణ చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా దాన్ని తోచా తప్పకుండా పాటించాలనేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక మీదటి నుంచి 1/70 చట్టం కానీ, పేసా చట్టాలు కానీ, ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం కోసం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా సంపూర్ణంగా అమలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఇదే రూపంగా ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోని కూడా ఇటువంటి కార్యాచరణలు అధికారుల రూపంగా తెలియజేస్తూ మన ఆదివాసీ సమాజానికి పాటుపడే దిశగా, అభివృద్ధి చేసే దిశగా పేసా కమిటీ వారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మాకు కొత్తగా అయితే చట్టాలు ఏమీ కొత్తగా నియమించాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా ఇప్పుడున్న చట్టాలని సంపూర్ణంగా పటిష్టతగా అమలు చేస్తే అది చాలండి.
రాయవరం మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల పరిధిలో 4 పరీక్షా కేంద్రాలు ఉండగా రాయవరంలో 2, బసలపూడి, చెల్లూరు గ్రామాల్లో ఒక్కొక్క పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంఈఓవై సూర్యనారాయణ తెలిపారు. తెలుగు పరీక్షకు 674 మంది హాజరు కావాల్సి ఉండగా 668 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 6 విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. బసలపూడి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. గుడ్ గవర్నెన్స్ రీసెర్చ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు మంత్రి నారా లోకేష్. ప్రధానంగా గవర్నెన్స్ కి వచ్చేగల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన కేబినెట్ లో చేశామండి. అది సబ్ కమిటీ నన్ను, నారాయణ సార్ ని, అదేవిధంగా కేశవ్ అన్న కూడా ముగ్గురు కలిసి గౌరవం కేబినెట్ మాకు బాధ్యత పెట్టారు. ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను. అంటే టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ ఎట్లా చేయాలో దానిపైన ఆల్రెడీ మేము ప్రతిపాదనలు ఉన్నాయి. అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి మన ఎడ్యుకేషన్ లో సంస్కరణల పైన డిబేట్ లో నేను చెప్పాను. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పిహెచ్డి విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు. అక్కడ మనకన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. దానికి ఒక కారణం పీజీ ఫీ రీయింబర్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% అదే ఒక కారణం అయింది. అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేసి పిహెచ్డికి వెళ్ళాలి. అది ఒక భాగం. రెండోది డీపర్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమనాయిడ్స్, డీప్ టెక్. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్, టోక్యో యూనివర్సిటీ, అదేవిధంగా టీసీఎస్, టాటా గ్రూప్ అండి, ఎల్ఎన్టీ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్లో ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో మేము అది కూడా పెడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. ప్యారల్ గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా. ఎస్వీకి ఒకటి, పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి. సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాం గవర్నర్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా మేము పెట్టి వి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్. మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మనం వెళ్ళి పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా. తప్పనిసరిగా వీల్ టేక్ ఇట్. ముంబై నటి కాదంబరి జత్వానీకి మహిళా ఐక్యవేదిక మద్దతుగా నిలిచింది. జత్వానీపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, మహిళలపై వేధింపుల కేసులు త్వరితగతిగా పరిష్కరించాలని మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నటి జత్వానీ మాట్లాడుతూ తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు. నేను, నా కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. నా కుటుంబం ఎన్నో వేధింపులకు గురైంది. నా మీద ఎన్నో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు. వాటన్నింటినీ వెంటనే తీసివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదన్నారు. తన కేసును సిఐడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. కుక్కల విద్యాసాగర్ బెయిల్ మీద బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. కుక్కల విద్యాసాగర్ జిందాల్ ఢిల్లీ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టి తనను వేధిస్తున్నారని తెలిపారు. పోలీస్ అధికారులకు కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పార్టీ పెద్దలకు కానీ అందరికీ వర్తిస్తుంది అనేది ఈ సందర్భం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. జత్వాని అనే మహిళని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుటాహుటిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆమెకు, మరియు ఆమె మహారాష్ట్రకి చెందిన మహిళ అయినా సరే
గత ప్రభుత్వంలో ఆమెకు అన్యాయం జరిగింది, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, కుటుంబాన్ని మొత్తం వేధించారు అని చెప్పి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చాలా సంతోషం. మీరు చాలా అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు, ఫ్లైట్లలో తీసుకొచ్చారు, స్వాగతాలు పలికారు, పోలీస్ అధికారులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు, హోంమంత్రి అనిత గారు అందరూ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు. మేము కూడా సెప్టెంబర్ నెలలో ఉమెన్ ఆర్గనైజేషన్ అందరం కూడా ఆమె వచ్చి 15 రోజులైనా సరే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి సిపి రాజశేఖర్ బాబు గారిని కలవడం జరిగింది. ఆయన 48 అవర్స్ నాకు టైం ఇవ్వండి, వరద బాధితులతో ముఖ్యమంత్రి గారి దగ్గర బిజీగా ఉన్నాము అని కోరిన మీదప 45 గంటల్లో A1గా కుక్కల విద్యాసాగర్ను పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్స్ గుడ్, వి అప్రిషియేట్ దాట్. కానీ ఆ తర్వాత ఎన్ని నెలలు గడిచినాయి? సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆమె బాంబే నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు తీసుకుని అనేక దఫాలుగా ఇక్కడికి వచ్చి సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారన్న తర్వాత సిఐడికి చెందినటువంటి పెద్దల్ని మహిళా ఉమెన్ ఆర్గనైజేషన్స్ రమాదేవి గారు మా ద్వారా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె పైన ఉన్నది పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి రుజువైంది అని చెప్పి మీరే స్వయంగా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా ఆ తప్పుడు కేసుల్ని ఎత్తివేయలేదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, కోర్టుకు వెళ్ళలేదంటే ఇది ప్రభుత్వ ఉన్నతాధికారుల దాంట్లోనే ఉంది, అంటే పోలీసు అధికారుల డీజీపీ గారి స్థాయిలోనే ఉంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా తీసేయవలసినటువంటి బాధ్యత పోలీసు ఉన్నతాధికారులది, భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆమెకు మరొక హామీ ఇవ్వడం జరిగింది. ఆమెకు చెందినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటినీ కూడా ఇమీడియట్గా ఆమెకి అందజేస్తాము అని చెప్పి స్వీపీ గారే స్వయంగా మా ముందు భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అమలు కాలేదు అనేది ఆవిడ బాధపడతా ఉన్నారు, మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళల పైన జరిగినటువంటి అత్యాచారాలను, వేధింపుల్ని అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటిది ఈ రోజున ఒక్క మహిళకు కూడా మీరే బాధ్యత తీసుకుని స్వయంగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి జత్వానీ గారి లాంటి మహిళకు కూడా మీరు ఈ రోజున న్యాయం చేయలేనటువంటి చేతగాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మీరు గత ప్రభుత్వాల పైన విమర్శలు చేసి అన్యాయం జరిగిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టి ఊరు వాడా తిరిగి ప్రచారం చేసుకుని మరి మహిళల ఓటు బ్యాంకుతో ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు, ఇది ప్రభుత్వ పెద్దలే చెప్పాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడంతో పాటు ఒక పారిశ్రామికవేత్త జిందాల్ ఆ రోజున కోట్ల రూపాయలు చేతులు మారాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనికి అండగా ఉన్నాయి అని చెప్పి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఒక మహిళని ఆమె కుటుంబ సభ్యుల్ని వేధించారని చెప్పారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం బీజేపీతో అంటకాగుతా ఉంది కాబట్టి అదే బీజేపీ పెద్దల ఒత్తిడి వల్లే ఈ రోజున ఈ తప్పుడు కేసులు ఎత్తివేయకుండా మీరు కాపాడుతా ఉన్నారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చానంటున్నారు. ఈ రోజున ఆయన కష్టం వల్లే ఈ రోజున అధికారంలోకి రావటం అని చెప్పి 2-3 రోజుల కిందట కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళల్ని అక్రమ రవాణా జరిగిందని, అదేవిధంగా మహిళల పైన అనేక అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పి, దారుణాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆవిర్భావ సభ వేదిక ద్వారా ఏ ఒక్క మహిళకి న్యాయం చేశారో, ఏ మహిళలకు అండగా ఉన్నారు అనేది స్పష్టమైనటువంటి వైఖరి అనేది తెలియజేయలేదు. సుగాలి ప్రీతి అనే ఒక మహిళ గురించి ప్రతి చోట, సుగాలి ప్రీతి అనే ఒక బాలిక గురించి అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకున్నారు. మరి ఈ రోజున ఆమె ఊసే ఎత్తలేదు. ఏమి సాధించారని చెప్పి వీళ్ళు ఆవిర్భావ సభలు మరి ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఖర్చు చేస్తూ వీళ్ళు ఈ వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఐద్వా రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు, మహిళా సమైక్య దుర్గా భవాని గారు ఇక్కడే ఉన్నారు. మరి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మహిళల పైన జరుగుతున్నటువంటి వేధింపుల పైన ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మరి
ఈవిడ కీర్తి గారు ఇక్కడే ఉన్నారు, వాసవ్య మహిళా మండలి నుంచి. ఇంతమంది ఇక్కడ కూర్చుని ఒక మహిళకు అండగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా తీసుకువచ్చిన తర్వాత ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే ఇంకా మేము గత ఇన్ని సంవత్సరాలుగా కూడా మేము చేస్తున్నటువంటి మహిళలకి పట్ల మేము విమర్శిస్తున్నటువంటి దారుణాలు కానీ ఈ అఘాయిత్యాలు కానీ ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారో కూడా మాకే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతా ఉంది. మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడ ఎవరికి మా గోడు విన్నవించుకోవాలి, మేము ఎవరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవాలి? మరి ముఖ్యమంత్రి గారు కలుస్తారా అంటే 2014 నుంచి 19 వరకు మేము చూసాం. మేము ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఇప్పటి వరకు కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఇక గత ప్రభుత్వం గురించి చెప్పనే అవసరం లేదు. మనం ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ నుంచి బయటికే రాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎట్లాగూ మాట్లాడలేదు. మహిళల పైన జరిగినటువంటి దారుణాలకి ఎవరికి కూడా న్యాయం చేయలేదు. మీరన్నా పోనీ నిర్భయ లాంటి చట్టాలన్నా ఇంప్లిమెంట్ చేసి మహిళలకు అండగా ఉంటారు అంటే ఎక్కడ దాని గురించి ప్రస్తావన. నారా లోకేష్ ఆదేశాల మేరకు శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమాన్ని మరోమారు సందర్శించిన రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి అధికారులు కూల్చివేసిన భవనాలు పునః ప్రారంభించేందుకు పనులు మొదలుపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తొందరపాటు చర్యలకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వైసీపీ నాయకులు పూర్తి విషయాలు తెలుసుకోకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారన్నారు. కీర్తిశేషులు మాజీ మంత్రి వీరారెడ్డి హయాంలో తమ టీడీపీ ప్రభుత్వంలోని ఈ ఆశ్రమానికి విద్యుత్ మరియు రహదారి ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహాయం చేశాం. జిల్లావాసి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కేంద్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి మీరేం చేశారు? అప్పుడే మీరు పర్మిషన్లు తెప్పించి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు. నేను ఈ మండల వాసిని అని చెప్పుకునే ఒక నాయకుడు ఈ కాశీనారాయణ క్షేత్రానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆశ్రమ విషయంలో అవాకులు చెవాకులు మాట్లాడకుండా ఆశ్రమ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. ప్రతి పాత్ర మాజీ మంత్రులు పెద్దాయన వీరారెడ్డి గారి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో చేసింది తప్ప మళ్ళీ ఏమీ కానీ డెవలప్ కాలే. 2014 నుంచి తిరిగిన ఆ కాచినాయన మహత్యమేమో, ఈ నరసింహస్వామి మహత్యమేమో నేను ఎవరితో చేయించుకోను. మళ్ళీ నాకు వీరారెడ్డి గారి మనవడు పుట్టాలి, ఆ మనవడే వచ్చి అడుగు పెట్టాలి, ఆ కుటుంబమే నేను చెయ్యాలి అనే మనసులో ఆ దేవుడికి నేనేమో ఈరోజు దైవాంశ సంభూతుడుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి కుమారుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. నేను ఆయన అమ్మడి తిరిగినా, ఆయన అమ్మడి చేసిన అమెరికా నుంచి 4 నెలలు వచ్చి ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజు నన్ను వెంట పెట్టుకొని ప్రతిరోజు కాచినాయన తపనపడి ఈరోజు వాళ్ళ మామగారిని పట్టుకొని అందరి సహకారంతో ఢిల్లీ పెద్దల వరకు పోయి ఈ కాచినాయన క్షేత్రం డెవలప్కు ఆయన చేసిన ఆయన జీవితంలో ఆయన రుణానుబంధం మనం తీర్చుకోలేము. కాబట్టి ఆ విజయమ్మ కుటుంబం కానీ వీరారెడ్డి గారి కుటుంబం కానీ ఈ కాచినాయన ఆశీస్సులతో పనిచేయ. తర్వాత మన యువక నాయకుడు ఈడ జరిగిన సందర్భంలో నారా లోకేష్ గారు రాత్రికే స్పందించి తెల్లవారి లోపల బస్సులు పునరుద్ధరించి అక్కడి నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ ఏకే చౌదరి గారిని ప్రభుత్వ దూతగా పంపించి ఎక్కడైతే జరిగిందో అక్కడ నేను క్షమాపణ చెప్తా ఉన్నా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎక్కడ పడింది నా సొంత నిధులతో మళ్ళా నువ్వు కట్టించిరా అని ఆయన్ని ఇక్కడ నిలబెట్టి ఆయన్ని మళ్ళా చేయడం అనేది ఆయనకు ఒకటి. తర్వాత ఆనం రామనారాయణ గారు ఈయన మామగారు ఆయన పెద్ద. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించి గాయపడ్డ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్. ఆందోళన చేస్తున్న జనసేన బీజేపీ నాయకులు. అన్నవరం దేవస్థానం కొండ దిగున సత్యనికేతన్ కాలేజీ వద్ద ఆకస్మిక తనిఖీలు. రూమ్స్ ప్రాంగణంలో బీర్ బాటిల్ దర్శనం. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఆగని తెల్లరాయి అక్రమ రవాణాలు, యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.